నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో దినారుకు నూస్ దినారుకు అలాగే 2 దినార్లకు మనం చూసుకుంటే మనుషులను చంపేంత వరకు అయితే వచ్చారన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్లో కేవలం 1.25 దినారు అంటే మన ఇండియన్ రూపీస్లో 500 రూపాయలు దినారు సబామియా కంసిన్ విలువైన పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పట్టుకోవడానికి భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పెట్రోల్ బంక్ ఉద్యోగిని సదరు నిందితుడు వాహనంతో ఢీకుట్టి గాయపరిచారు. సులేబియా ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకులో ఈ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మే 25వ తేదీన విడుదలైన వివరాల ప్రకారం గత రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఒక అపరిచిత వ్యక్తి తన వాహనంలో సులేబియాలోని ఒక పెట్రోల్ బంకుకు వచ్చాడు. వాహనంలో 1.25 దినారు విలువైన పెట్రోల్ పోయాలని అక్కడ పనిచేసి ఉద్యోగిని కోరాడు. పెట్రోల్ కొట్టిన తర్వాత ఉద్యోగి డబ్బులు అడగడంతో నిందితుడు డబ్బులు ఇవ్వకుండా ఒక్కసారి వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దాంతో పెట్రోల్ బంక్ ఉద్యోగి వాహనానికి అడ్డంగా నిలబడి అతడిని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే నిందితుడు ఏమాత్రం మానవత్వం లేకుండా ఉద్యోగిపైకి వాహనంతో దూసుకువచ్చాడు. ఈ ప్రమాదంలో పెట్రోల్ బంక్ ఉద్యోగి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే పెట్రోల్ బంక్ ప్రతినిధి మందూబ్ ద్వారా బాధిత ఉద్యోగి సులైబియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడానికి దర్యాప్తు ప్రారంభించారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి పెట్రోల్ బంకు కానీ బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి. దినారు కోసం నూస్ దినారు కోసం కూడా మనుషులను చంపడానికి వెనకాడడం లేదు. కాబట్టి ఒకవేళ ఆ యొక్క ప్రవాస కార్మికుడికి జరగరాంది ఏదైనా జరిగి శాశ్వత అంగవైకల్యం కానీ ప్రాణాలు పోయింటే కానీ ఆ యొక్క కుటుంబ పరిస్థితి ఏవి కావాలి, ఇటువంటి నిందితులను గుర్తించి పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.